సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇన్వెస్టర్స్, బిల్డర్స్, కంపెనీ వాళ్ళు, ఏజెంట్స్, వీళ్ళు ఎక్కువ మంది, ఈ నలుగురిలో ఎక్కువ మోసాలు ఎవరు చేస్తూ ఉంటారు కస్టమర్స్? మీరు మోసపోదాం అనుకున్నప్పుడు మోసం చేసేవాడు రెడీగా ఉంటాడు మార్కెట్ లో. వాళ్ళ ప్రొఫైల్ ని డ్యామేజ్ చేసుకోవడానికి అయితే మోసం చేయరు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? ప్రాపర్టీ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్ గా మారాలి, సేల్స్ మంచిగా చేయాలి, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే సో ఇప్పుడు చాలా మంది కమర్షియల్ స్పేసెస్ లో కూడా చిన్న స్క్వేర్ ఫీట్, ఒక 150 200 స్క్వేర్ ఫీట్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో విత్ ఇన్ హైదరాబాద్ లో చిన్న స్క్వేర్ ఫీట్స్ తీసుకుంటున్నారు అఫీషియల్ గా? ఎందుకంటే మనకు ఎవ్రీ మంత్ ఆఫీస్ యూసేజ్ అయితే చాలా బాగుంటది, ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ వస్తుంది అని. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే మన సఫిషియెంట్ అమౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా కమర్షియల్ స్పేస్ లలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. దాంట్లో కూడా వాళ్ళకి ఏంటంటే ROI అనేది ఏంటంటే ఎవ్రీ మంత్ రిటర్న్ రావడం, వాళ్ళ బేసిక్ నెసెసిటీకి ఉపయోగపడడం అనేది చాలా మంది చేస్తున్నటువంటి. ఇవాళ చాలా కంపెనీస్ కూడా హైదరాబాద్, గచ్చిబౌలి నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇంకా అక్కడ బిల్డింగ్ ఏమి ఉండదు, ఇట్లాంటి బిల్డింగ్ ఒకటి వస్తుంది. సో ఇందులో ఈ ఆఫీస్ స్పేస్ ఇంత, సో మీకు ఎవ్రీ మంత్ అంటే 36 lakhs మీరు డౌన్ పేమెంట్ కడితే ఎవ్రీ మంత్ మీకు 30,000 అనేది రిటర్న్. అది ఎంతవరకు కరెక్ట్? అంటే అది నిజంగానే రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతుంటాయి అంటారు. ఇది ఒక రకమైన మోసమా, లేకపోతే డిపెండింగ్ అపాన్ ద బ్రాండ్? మనం డిపెండ్ అయిపోయిన బ్రాండ్ అండి, దానికి ఉన్నటువంటి అప్రూవల్స్ రేరా దాంతో పాటు దానికి ఉన్నటువంటి LP నెంబర్ ఉందా లేదా చూడడం వెరీ ఇంపార్టెంట్. రేరా వచ్చినటువంటి కంపెనీ కంటే ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేస్తారు. ఈ ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి దాని బడ్జెట్ అంతకన్నా ముందే అలొకేట్ అయి ఉంటుంది. సో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే దానికి ఉన్నటువంటి చార్ట్ అకౌంటర్ కానీ దానికి ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ వాళ్ళ అప్రూవల్ తోనే ఆ అమౌంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అప్రూవల్స్ కూడా సర్టెన్ బ్యాంక్ నుంచి తీసుకొని ఉంటారు. సో ఇటువంటి జరగడానికి ఛాన్స్ లేదు. కాకపోతే అంటే అప్రూవల్స్ ఉన్నాయా లేవా, లీగాలిటీ ఎంతవరకు ఉందో చూసి ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే సఫిషియంట్ అమౌంట్ ఉన్న వాళ్ళే అందులో ఇన్వెస్ట్ చేస్తారు. సఫిషియంట్ అమౌంట్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ లో పెట్టడం వల్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కమర్షియల్ స్పేస్ లో పెట్టడం వల్ల వచ్చే రేట్ ఆఫ్ ROI అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే వాళ్ళకు ప్రాపర్టీ ఉంటుందనే అది ఉండడం అనేది మెయిన్ గా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఒకప్పట్లో అంటే దందాలాగా చేసేది, ఇప్పుడు కొద్దిగా మారింది, కొంచెం పాష్ గా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయింది. కొద్దిగా మోసాలు తగ్గాయి అంటున్నారు, కానీ ఎప్పటికప్పుడు మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో రియల్ ఎస్టేట్ లో తీసుకున్నట్లయితే ఇన్వెస్టర్స్, బిల్డర్స్, కంపెనీ వాళ్ళు, ఏజెంట్స్, వీళ్ళు ఎక్కువ మంది, ఈ నలుగురిలో ఎక్కువ మోసాలు ఎవరు చేస్తూ ఉంటారు కస్టమర్స్? అంటే బిల్డర్ నుంచి మోసం జరుగుతుంది, ఎప్పుడు కూడా ఏజెంట్ నుంచి జరగదు. ఏజెంట్ ఏంటంటే ఒక పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తాడు, కంపెనీకి క్లయింట్ మధ్యలో ఒక అనుసంధానకర్తగా మాత్రమే ఉంటాడు, మెసెంజర్ మాత్రమే ఉంటాడు. సో కంపెనీ నుంచి మోసాలే ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా 2-3 కంపెనీస్ చూసాం మనం. ఇక్కడ మోసం చేసేవాడు, మోసపోయే వాళ్ళంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. ఈ ఫీల్డ్ అనే కదా, రియల్ ఎస్టేటే కదా, ఏ ఫీల్డ్ లో అయినా ఉంది ఇది. ఈవెన్ బజ్జీల బండి దగ్గరికి వెళ్తే కూడా మోసం జరుగుతుంది. కానీ మోసపోయేంత వరకు ఉన్నంత వరకు మోసం చేసేవాడు మార్కెట్ లో ఉంటాడు. వీళ్ళు అందరూ ఆ కంపెనీ యొక్క లీగాలిటీ చెక్ చేసుకోలేదు, వాళ్ళు తీసుకున్నటువంటి ప్రాపర్టీకి లీగాలిటీ ఉందా చెక్ చేయలేదు, దానికి ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే మోసపోయారు ఇవాళ. సో ఈ మరి ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేవి జస్ట్ మోసం చేయడానికే పెడుతున్నారు అంటే అందరూ అని చెప్పలేమండి, అన్ని కంపెనీస్ చెప్పలేము మనం, అలానే అన్ని కంపెనీలు చెప్పలేము. బ్రాండింగ్ బట్టి, కంపెనీ యొక్క ప్రొఫైల్ ని బట్టి చూడాలి మనం. కొన్ని ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ప్రొఫైల్ ని డ్యామేజ్ చేసుకోవడానికి అయితే మోసం చేయరు వాళ్ళు. సో అట్లానే అన్ని కంపెనీ బిలీవ్ చేసి మనం పోలేము. రీసెంట్ గా జరిగిన ఇష్యూ అదే కదా, హైదరాబాద్ లో 3 కంపెనీస్ వాళ్ళు ప్రీ లాంచ్ లో బుక్ చేశారు. దాని ఆ కంపెనీకి ఆ ప్రాపర్టీకి ఎటువంటి అప్రూవల్స్ రాలేదు, అసలు ల్యాండే లేదు, వీళ్ళ పేరు మీద ల్యాండే లేదు. సో వీళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, మధ్యలో ఎస్కేప్ అయ్యారు వాళ్ళు. సో కంపెనీని అదే అంటున్నాను, మీరు మోసపోదాం అనుకున్నప్పుడు మోసం చేసేవాడు రెడీగా ఉంటాడు మార్కెట్ లో, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఎనీ ఫీల్డ్. సో నేనేమంటున్నా అంటే, నువ్వు ప్రాపర్టీ కొంటున్నావు, నీ డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు నువ్వు లీగాలిటీ గురించి అడిగే హక్కు నీకున్నప్పుడు ఎందుకు అడగట్లేదు? అడగకుండా ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరి సలహాలు సూచనలు తీసుకొని పోవడం ఒకటి, లేదు ఆ పర్టికులర్ అడ్వైజర్ కానీ, కన్సల్టెంట్ కానీ, ప్రాపర్టీ ఏజెంట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నువ్వు తన నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవాలి.
ఎందుకంటే తను నీకు రేపు హెల్ప్ అవుతాడు. ఎందుకు ఆ ప్రాపర్టీ నువ్వు సేల్ చేయాలన్నా, రేపు రీసేల్ చేయాలన్నా, ఆ ప్రాపర్టీ ఏదైనా ఇష్యూ ఉన్నా తను మీకు బేసిక్ నెసెసిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తాడు. అందుకే నేను ఏమంటానంటే ఇప్పుడు కూడా కన్సల్టెంట్ వారిని ప్రాపర్టీ కొనండి. ఎందుకంటే ఆ కన్సల్టెంట్ కు ఆ పర్టికులర్ ప్లేస్ లో ఏం జరుగుతుందో అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రాపర్టీ దగ్గర మనం రెగ్యులర్ గా విజిట్ చేయలేము, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద మనకు అవగాహన ఉండదు. సో ఎందుకంటే కన్సల్టెంట్ కి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద, అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ మీద కొద్దిగా గ్రిప్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది, అదేదైనా లీగాలిటీ ఇష్యూ ఉన్నా తెలిసే అవకాశం ఉంటుంది. అలా సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి, అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా మారాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే ప్రాపర్టీ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ లీగాలిటీ చెక్ చేయాలండి. అప్రూవల్స్ ఉన్నాయా లేవా అనేది మెయిన్. ఆ కంపెనీ ఎవరి దగ్గర నుంచి, ఏ అథారిటీ నుంచి అప్రూవ్స్ వచ్చాయి, హెచ్ఎండి నుంచి వచ్చాయా లేదా డిటిసి నుంచి వచ్చాయా, వీళ్ళకి రేరా అప్రూవ్డ్ ఉందా లేదా, లేదు రేరా అప్రూవల్స్ లేకపోయినా వీళ్ళు ఎటువంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. సో ఎల్పి నెంబర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రేరా అనేది కన్సర్న్ ఫర్ సెక్యూరిటీ ఫర్ ది డెవలప్మెంట్. నువ్వు డెవలప్మెంట్ అంతా చేసిన తర్వాత అమ్మేస్తానంటే రేరాకి ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే కస్టమర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది రేరా. రేరాలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, 14 కండిషన్స్. ఆ 14 కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు కస్టమర్ ఫీల్ అవ్వచ్చు అవసరం లేదు. మనం బేసిక్ నెసెసిటీని ప్రొవైడ్ చేయాలి. రోడ్డు, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్, డ్రైనేజ్, బౌండరీ వాల్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు రేరా అంత సీరియస్ పట్టించుకోవాల్సింది. కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం కోసం, ఇవన్నీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసమే రేరా చట్టం వచ్చింది. ప్రతి స్టేట్ కు ప్రతి కండిషన్ లో రేరా అనేది ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అందుకే మినిమం 420 స్క్వేర్ అయిన ప్రతి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కానీ లేదా ప్రతి ప్రాజెక్ట్ కానీ రేరా అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది. ఈ రేరా ఉండడం వల్ల ఏంటంటే కస్టమర్ కి సెక్యూరిటీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది దేనిలో, డెవలప్మెంట్ విషయం. సో ఫైనల్లీ రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్స్ మీలా అవ్వాలి, కెరీర్ చూస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే సలహాలు అంటే రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్ గా మారాలి, సేల్స్ మంచిగా చేయాలి, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ ఫీల్డ్ పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో స్టేబుల్ గా నిలబడేటువంటి పొజిషన్ లో మనం ఉండాలి. ఇక్కడ నిలబడి మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకొని మనము ఎక్కువ మాట్లాడగలిగి వినగలిగితేనే ఇక్కడ మనము ఏదైనా నిలబడి చేయగలుగుతాం. ఎందుకంటే నేను సింపుల్ గా ఏం చెప్తానంటే, మీరు 6 months ఉన్నారు, మీకంటూ ఒక క్లయింట్ బేస్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ నేను ప్రాపర్టీ కొందామని నాకు ఫోన్ వచ్చినప్పుడు నా దగ్గర ఇలా ఫైనాన్షియల్ గా నేను వీక్ ఉండొచ్చు. నేను 3 months 4 months నాకు అనుకోకుండా ఏదైనా ఫైనాన్స్ గా డబ్బులు రావచ్చు. ఆ టైం వరకు నువ్వు ఫీల్డ్ లో లేకపోతే ఆ ప్రాపర్టీ, నీకు రావాల్సిన ప్రాపర్టీ, నువ్వు అమ్మాల్సిన ప్రాపర్టీ వేరే ప్రాపర్టీ అడ్వైజర్కి వెళ్ళిపోతుంది. సో అందుకే మినిమం 6 months నిలబడితే ఏమవుతుందంటే నీకంటూ కొంత క్లయింట్ బేస్ స్టార్ట్ అవుతుంది, ఆ క్లయింట్స్ నుంచి రెఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల నువ్వు కొంచెం ఎదగడానికి అవకాశం ఉంటుంది. నేర్చుకునే లెర్నింగ్ ప్రాసెస్, కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయిన ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, అది ఏ లొకేషన్ లో ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది, అక్కడ డెవలప్మెంట్ ఇది, ఏ సర్వే నెంబర్ ఉంది, ఏ అథారిటీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడు లెర్నింగ్ చేస్తూ ఉండాలి, దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉండాలి, కస్టమర్ తో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి ఫీడ్బ్యాక్ చేస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.